అక్రమాలు ఉంటారు, దాన్ని కూడా వాళ్ళు రావడానికి ఇష్టం. వాళ్ళు ఒకటే చెప్తున్నారు మేడం. మనతో పాటు కొట్టే మల్లికార్జున్ గారు బీజేవైఎం స్టేట్ లీడర్ జాయిన్ అయ్యారు. నమస్తే అండి మల్లికార్జున్ గారు. నమస్తే అండి. మల్లికార్జున్ గారు, ఏంటి దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పైనుంచి చర్చ జరుగుతుంది, కానీ దీంట్లో ఎటువంటి నిజాలు అనేది బయటికి రావట్లేదు. మోసెస్ గారు చాలా విషయాలు చెప్పారు. మరి 18 రోజులు అవుతున్నప్పటికీ కూడా పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు పైన ఎందుకు వీడియోలు ఏవేవో రిలీజ్ అవుతున్నాయి, కానీ నిజాలు ఎందుకు బయటికి రావట్లేదు? ఇప్పుడు వస్తున్న వీడియోస్లో చూస్తుంటే ఎస్పీ అంటున్నారు ఆ వీడియోలు నిజం కాదు, నమ్మొద్దు అని అంటున్నారు. మీరేమంటారు? ఆయన ఫస్ట్ రిలీజ్ చేసిన వీడియోస్కి ఇప్పుడు తర్వాత సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియోస్ పైన మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ప్రైమ్ నైన్ న్యూస్ వీక్షకులకి అలాగే డిబేట్ లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలండి. ఒకటి మేడం, రూల్ ఆఫ్ లా అనేది ప్రతి ఒక్కరికి సమానంగా ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. సో వాస్తవంగా ఈ రోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలకి ఏది నిజం ఏది అబద్ధం తెలియకుండా పోతుంది మేడం. సో దానికి కారకులు అంటే మనమందరం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ద ఫోర్త్ ఎస్టేట్ అంటే ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ ప్రజాస్వామ్య ఈ భారతదేశంలో ప్రజల పక్షాన నిలబడి అవసరమైతే ప్రజా సమస్యల్ని కూడా పరిష్కరించే దిశగా మీడియా కావచ్చు, మీడియాలో పాల్గొన్నటువంటి మాలాంటి యువ నాయకులు కావచ్చు, సోషల్ యాక్టివిస్ట్ కానీ వీళ్ళందరూ మీడియా పక్షాన ప్రజల పక్షాన నిలబడాలి. ఈ రోజు కేవలం హైప్ అనే ఒక రాంగోపాల్ వర్మ స్టైల్లో చెప్పాలనుకుంటే నేను ఎక్స్పోజ్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో వాస్తవాలను పక్కకు పట్టేటట్లు ప్రజల్ని డైవర్షన్ చేసేటట్లు ఈ రోజు సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియా ముసుగులో డిబేట్ లో పాల్గొన్నటువంటి అందరి నాయకులను నేను అన్నను. బట్ ఇది ప్రస్తుతం ట్రెండ్ నడుస్తుంది. సో ఈ ట్రెండ్ అంతా మారాలి. సో ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా యాజ్ ఎ ఫార్మర్ సివిల్స్ ఆస్పిరెంట్ స్టూడెంట్ ప్రజెంట్ వర్కింగ్ ఫ్రమ్ బీజేపీ పార్టీ యూత్ లీడర్, సో డెఫినెట్ గా పబ్లిక్ లో మనం ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్ గా, సో ఒక ఇండియన్ గా ఈ రోజు డెమోక్రటిక్ కంట్రీకి మనము వాల్యూ ఇవ్వడం కాకుండా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసము ప్రతి ఒక్కరు ఫైట్ చేయండి అనేది నా విజ్ఞప్తి మేడం. అండ్ ముఖ్యంగా మెయిన్ టాపిక్ లేకొస్తే పాస్టర్ ప్రవీణ్ గారు జరిగినటువంటి సంఘటన మీద ఈ రోజు కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారి నేతృత్వంలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర హోంమంత్రి అనిత గారు కూడా స్పందించడం జరిగింది. అనిత గారు అదేవిధంగా ఈ రోజు ఎస్పీ గారు కూడా స్పష్టంగా చెప్పారు మేడం. అంటే సీసీ ఫుటేజ్ కు సంబంధించిన వాస్తవాలు మాత్రమే మేము ఎంక్వైరీ చేస్తున్నాం, గోయింగ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పారు. సో డెఫినెట్ గా ఎలాంటి నిజాలు అనేటివి బయటికి త్వరలోనే రాబోతున్నాయి. ఇంకొకటి మేడం, ఈ రోజు పాస్టర్ ప్రవీణ్ గారి మృతిపై ఏదో యాక్సిడెంట్ జరిగిందని లేదంటే వేరే హిందుత్వంకి అగెనిస్ట్ గా అతను చేస్తున్నారు పాస్టర్ అని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. అదే విధంగా సంబంధం లేని వ్యక్తులను ఇందులో ఇంటరాక్షన్ చేశారు. నేను ఒకటే చెప్తున్నాను మేడం, ఈ రోజు సెక్యులరిజం కంట్రీ అని చెప్పేసి ఈ రోజు భారతదేశాన్ని 1976 అమెండ్మెంట్ తీసుకొచ్చిన తర్వాత సెక్యులరిజం తీసుకొచ్చారు. ఈ రోజు సెక్యులరిజం అంటే ఒక మతాన్ని మాత్రమే గౌరవిస్తూ హిందూ మతాన్ని దూషిస్తూ హిందూ మతాన్ని విమర్శించడమా అనేది డిబేట్ లో పాల్గొన్నటువంటి నాయకులు కావచ్చు, లేదంటే సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, ఈ విషయం మీద మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతతో వ్యవహరించాలని చెప్పేసి నేను ఈ రోజు వాళ్ళని అందరినీ ప్రశ్నిస్తున్నా మేడం. ఈ రోజు ఒకటి మేడం, ఈ రోజు ఆర్టికల్ ఏదైనా కూడా సెక్యులరిజం పేరుతో ఈ రోజు జరిగేటువంటి ఘటనను కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి ఉపేక్షించదని చెప్పేసి ఈ రోజు ముక్త కంఠంతో చెప్తున్నాం. ఖచ్చితంగా నిజాలు అనేటివి త్వరలోనే బయటికి వస్తాయనే ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం మేడం. కానీ ఎస్పీ అంటున్నారు అసలు బయటకు వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీరు నమ్మొద్దు, మేము ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పేసి. పోస్ట్ మార్టం బయటికి రావడానికి దానికి సంబంధించి ఇంకొక ఫోరెన్సిక్ కానీ ఇంకొక 3 రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఆ రిపోర్ట్స్ బయటికి రావడానికి ఎందుకు ఇంత టైం తీసుకుంటుంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఫాస్ట్గా అన్నీ చేసేస్తున్నారు, బట్ ఈ విషయంలో ఎందుకు ఇంత లేట్ జరుగుతుంది అనుకోవచ్చు? మీరు కూడా బీజేవైఎం స్టూడెంట్ యూత్ లీడర్ గా ఉన్నారు, పనిచేస్తున్నారు. ఒకటి ఏ ఇన్సిడెంట్ జరిగినా బియాండ్ లాగా ముందు ఏం జరిగింది తర్వాత ఏం జరిగింది అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ సంబంధించిన టీమ్ గానీ క్లూస్ టీమ్స్ చాలా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాయి మేడం. ఎందుకంటే యాజ్ ఎ ఫార్మర్ సివిల్స్ ఆస్పిరెంట్ స్టూడెంట్ గా నేను చెప్తున్నాను, చట్టం ముందర అందరూ సమానులే. అది పొలిటికల్లా నాన్ పొలిటికల్లా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఏం జరిగినా కూడా ఈ రోజు అడ్వాన్స్ టెక్నాలజీలో సీసీ ఫుటేజ్ లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఏదో రకంగా కూడా
తప్పు చేసిన వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా దొరికిపోతారనే విషయము వాస్తవం మేడం. ఈరోజు మా ప్రభుత్వము బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈరోజు ఎలాంటి కుట్రపూరితమైనటువంటి నిర్ణయాలున్నా, ఎలాంటి ఇది నిజంగా వాస్తవంగా తనకు తాను చేసుకున్నటువంటి యాక్సిడెంటా లేదంటే ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా అనే దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఈ రోజు ఈ 18 days అయ్యింది ఇప్పుడు మిస్టరీ. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తొందరలోనే నిజాలు అనేటివి వెలుగులోకి వస్తాయని చెప్పేసి మేము పేర్కొంటున్నాం మేడం. ఈ రోజు ఇప్పుడు మల్లికార్జున్ గారు చాలా మంది పాస్టర్స్ ఉన్నారు కదా, మల్లికార్జున్ గారు చాలా మంది పాస్టర్స్ ఉన్నారు కదా మేడం, కేవలం పాస్టర్ ప్రవీణ్ పైనే ఇది ఎందుకు జరిగింది, దీని హత్య అనుమానాస్పద మృత లేకపోతే యాక్సిడెంట్ అనేది నేను మాట్లాడను, ఎందుకంటే విచారణ తేలుతుంది అది ఏంటనేది. వీళ్ళైతే క్రైస్తవ సంఘాలతో పాటు మోసెస్ గారు అందరూ కూడా ఇది ఖచ్చితంగా అనుమానాస్పద మృతిగానే మేము అనుకుంటున్నాము, ఎందుకంటే ఆయన ఎవరో కావాలనే చంపారు. కావాలని ఎవరు ఎందుకు చంపుతారో ఒక పాస్టర్ని మీరు చెప్పండి. ఇప్పుడు మతానికి వ్యతిరేకంగా మనం మాట్లాడితేనే ఖచ్చితంగా ఇలాంటి హత్యలు జరుగుతూ ఉంటాయి కదా. మరి ఆయన అలాంటి వ్యక్తి కాదు, ఆయన మందు తాగరు, ఆయన పాస్టర్ గురించి పాస్టర్ ఎలా ఉండాలనేది వివరించారు. మరి ఎందుకు హత్య చేశారు? ఆయన్ని హత్య చేశారా లేకపోతే అనుమానాస్పద మృత లేకపోతే యాక్సిడెంట్? స్పష్టంగా మీరు అడిగిన క్వశ్చన్ కి సమాధానం మేడం. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అంటే ఏలూరు డిపార్ట్మెంట్ కి సంబంధించిన పోలీస్ టీం కావచ్చు, లేదంటే మనకి ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన ఎస్పీ గారు కూడా మాట్లాడడం జరిగింది. వి ఇన్వెస్టిగేట్ అని చెప్తున్నారు. ఎక్స్క్లూజివ్ గా దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ గానీ ఇన్ఫర్మేషన్ గానీ చాలా మంది పోస్ట్ మార్టం గురించి కూడా రిపోర్ట్ అడుగుతున్నారు. ప్రతి విషయంలో కూడా మేము క్లియర్ కట్ గా రాబోయే రోజుల్లో తొందరలోనే మేము నిజాలు తేలుస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ రోజు ఒకటే అడుగుతున్నాం మేడం, ఈ రోజు పాస్టర్ ప్రవీణ్ గారి మృతి బాధాకరం ఖచ్చితమే. సో ఈ రోజు పాస్టర్ ప్రవీణ్ గారి భార్య కూడా ఈ రోజు మా హస్బెండ్ చనిపోతే రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే క్రైస్తవ మత ప్రచారకులైనటువంటి బోధకులు పాస్టర్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఈ ఆత్మహత్య అనేది త్వరలోనే తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ పరంగా చనిపోయారా లేదంటే హత్యనా ఏమనేది త్వరలోనే తెలుస్తాయి. కానీ ఈ హత్య ద్వారా మీరు లాభం పొందాలనుకోవడం నిజంగా సిగ్గుచేటని చెప్పేసి సాక్షాత్తు ప్రవీణ్ గారి భార్య కూడా పేర్కొనడం జరిగింది మేడం. ఈ రోజు పెద్ద పెద్ద మేధావులు అని చెప్పుకునేటువంటి సోషల్ మీడియా ఎక్స్పర్ట్స్ అది ఎవరైనా కావచ్చు, ఈ రోజు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిజాలు తెలుసుకొని సోషల్ మీడియా పరంగా మాట్లాడాలి మేడం. ఎందుకంటే ఈ రోజు మీడియా అనేది నిష్పక్షపాతంగా బాధ్యతాయుతంగా నడుస్తున్నప్పుడు ప్రజలు కూడా బాధ్యతతో అదే విధంగా నడుచుకోవాలని చెప్పేసి నేను ఈ రోజు కోరుతున్నా మేడం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి విషయం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ అని చెప్తున్నారు. ఖచ్చితంగా అలాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సిబిఐ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా కేసు మీద పూర్తి దర్యాప్తు చేస్తుందనే నమ్మకం మా ప్రభుత్వంపై ఉంది మేడం. మల్లికార్జున్ గారు, ఇప్పుడు రిలీజ్ అయిన ఆ వీడియోస్ గురించి మీరేమంటారు? ఆ వైన్ షాప్ లో కానీ లేకపోతే అక్కడ నుంచి వెళ్ళేవి కానీ ఆయన పడిపోవడం కానీ కొంతసేపు అక్కడ కూర్చోవడం కానీ ఓవరాల్గా ఈ విజువల్స్ కానీ ఈ క్లిప్పింగ్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఆయన కాదంటారా? మేడం ఒకటి మేడం, అది నిజాలు అనేటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీస్తారు. నేను కూడా సోషల్ మీడియాలో చూశాను. వాస్తవంగా అయితే పాస్టర్ ప్రవీణ్ గారు విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్లే దారిలో దాదాపు 2-3 సార్లు కింద పడ్డారు. మధ్యలో ఒకసారి వైన్ షాప్ కి వెళ్ళి వైన్ తీసుకున్నారని చెప్పేసి ఫోన్ పే కి సంబంధించినటువంటి బిల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో మన మీడియా ముఖంగానే చూసాము. మళ్ళీ ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే జగ్గయ్యపేటలో కూడా తను మరొకసారి కింద పడ్డారు. ఇది ఆత్మహత్య కూడా కాదు, కేవలం యాక్సిడెంట్ పరంగా జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. సో ఇందులో సాధ్యమైనంత వరకు ఏదైనా అనుమానాలు ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ త్వరలోనే క్లూస్ టీము ఎక్స్క్లూజివ్ టీము ఖచ్చితంగా బయట పెడుతుందనే నమ్మకం మాకు ఉంది. ఈ రోజు మేము ఒకటే కోరుతున్నాం, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో అసలైన సెక్యులరిజం కు నిర్వచనం ఇస్తూ అన్ని రకాల మతాలను గౌరవిస్తూ అన్ని రకాల వర్గాలకు అన్ని రకాల ప్రజలకు కూడా ఈరోజు సంక్షేమ సేన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే కేవలం కొంతమంది మాత్రమే మతం అనే ఒక చిచ్చు పెట్టి వాటి ద్వారా హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేస్తూ డివైడ్ అండ్ రూల్ అనే ఒక పాలసీ ద్వారా ఎన్నికల కోసము రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికే కొంతమందిని ఖచ్చితంగా ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి నేను మీడియా ముఖంగా గట్టిగా దీన్ని పేర్కొంటున్నాను మేడం. ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా కనీసం రాబోయే రోజుల్లో అయినా కూడా మారాలి. ఎందుకంటే మనము మానవత్వం ఉన్నటువంటి మనుషులం. మతం కంటే మానవత్వం చాలా చాలా ఇంపార్టెంట్. సో కనీసం అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనీసం మారాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. రైట్. లాస్ట్ మోసెస్ గారు, దాదాపు 200-300
సీసీ ఫుటేజ్ రికార్డ్స్ అన్నీ తీశారు, అన్నీ గమనించారు, అయినప్పటికీ కూడా ఇంకా విచారణ జరుగుతోంది అంటున్నారు. ఎటువంటి నిజాలు ఇంతవరకు బయట పెట్టట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ డిపార్ట్మెంట్స్ అన్ని చెప్తున్నాం మేడం, అన్ని పరిశీలిస్తుంది. తప్పకుండా ఈ వారం 10 రోజుల్లో మాకు నివేదిక వస్తుందని మేము ఆశిస్తున్నాం మేడం. అండ్ 1 వీక్లో క్లారిటీ వచ్చేస్తుంది అనుకుంటున్నాం మేడం మేము. ఎందుకంటే ఏదైతే ఫారెనిక్స్ మీరు అన్నట్టు ఇప్పుడు 3 రిపోర్ట్స్ కావాలి. 3 రిపోర్ట్స్ కావాలంటే కూడా మనం దాదాపు 15 రోజుల నుంచి 20 రోజులు పడుతుంది ఎక్కడైనా. స్పెషల్లీ మన కేసు అంత కాదు మేడం, అవన్నీ తీసుకోవాలంటే దాదాపు 21 రోజు అవుతుంది మేడం, మీరు తెలుసుకోండి. సో ఇంకా మాకు టైం ఉంది కదా మేడం, ఇంకా దాని గురించి మేము వెయిట్ చేస్తున్నాం. మీ సపోర్ట్ ఏంటి? లాస్ట్